అసలే కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు సాగునీటి గొడవలు కొత్త సమస్యలు తెచ్చిపడుతున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి దామాషా ప్రకారం నీటిని అడిగే నాదుడే లేడు. కానీ వస్తున్న అరకొర నీటికి మాత్రం తగులాడుతున్నారు. నేతల సాగునీటి గొడవలు రైతుల మధ్య ఘర్షణలకు కారణమవుతున్నాయి. ఆంధ్ర కర్ణాటకల ఉమ్మడి ప్రాజెక్టైన తుంగభద్ర డ్యాం రాయలసీమకు సాగు తాగునీరు నందిస్తోంది. రాష్ట్ర వాటా కింద హెచ్ఎల్సీ కాలువకు 32 టీఎంసీల నీరు రావాలి. కానీ కాలువ వెడల్పు లేకపోవడం, మరమ్మతులు సరిగ్గా జరగకపోవడం వంటి కారణాల వల్ల నీరు పూర్తిగా వినియోగంలోకి రావటం లేదు. 2011లో హెచ్ఎల్సీకి 24.5 టీఎంసీలు కేటాయించిన వినియోగంలోకి వచ్చినది 18.5 టీఎంసీలు మాత్రమే. తుంగభద్రలో నీరు గత ఆగస్టు నాటికే పూర్తి స్థాయిలో చేరినా జిల్లాకు మాత్రం విడుదల కాలేదు. దాంతో 100 టీఎంసీల నీరు కృష్ణానదికి తరలిపోయింది. మంత్రి మాత్రం తుంగభద్ర నుంచి మనవాట సవ్యంగానే వస్తుందని చెబుతున్నారు. ఏమైనా కర్ణాటక నుంచి మనకు రావాల్సిన నీళ్లు తేవడంలో ఎక్కడ మనం విఫలం కాలేదు. కాబట్టి కొద్ది ప్రాంతాల్లో ఆయకట్టు కాని ప్రాంతాన్ని పండించుకోవడానికి ఎక్కువ నీళ్లు ఖర్చు అయినాయని ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా బహుశా పంపిణీలో ఎక్కడో కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపించిన కారణం మాత్రమే. హెచ్ఎల్సీ ద్వారా జిల్లాకు వచ్చే తుంగభద్ర నీటి జగడం రోజురోజుకు ముదురుతోంది. జిల్లాకు కేటాయించిన నీటిని తేవడంలో విఫలమైన నేతలు వస్తున్న అరకొర నీటి కోసం గొడవలకు దిగుతున్నారు. మంత్రి శైలజనాథ్, ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి తాడిపత్రికి నీరు రాకుండా అడ్డుకున్నారని అక్కడి రైతుల ఆరోపణ. షట్టర్ వద్ద మట్టి వేయించి పుట్లూరు మండల చెరువులకు నీటిని తరలించారంటూ తాడిపత్రి రైతులు జేసీకి విన్నవించారు. దాంతో దివాకర్ రెడ్డి విరుచుకుపడి మట్టి తొలగింపజేశారు. తమ వివాదాల కారణంగా రైతుల మధ్య, గ్రామాల మధ్య గొడవలు పెడుతున్న అధికారపక్ష నాయకులను విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. ఒకవైపు మిర్చి రైతు ఇవాళ ఇంకొక తడి నాకు వస్తే నేను పంట పండించుకుంటాను అనేటువంటి పరిస్థితుల్లో పైన ఉన్న మిర్చి రైతున్నాడు. కిందకెళ్తే ఎంపీఆర్ కిందకెళ్తేనేమో ధర్మవరం కెనాల్ కిందనేమో ఇంతవరకు నీళ్లు రాలేదు. కూడేరులో ఉన్నటువంటి చెరువులకు నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవన్నిటి కేవలం మంత్రులకి తమ సొంత కార్యాలతో బిజీగా ఉంటున్నారు తప్ప రైతు మరి ఈ నీటి ద్వారా ఈ ప్రాంతాల మధ్య వైషమ్యాలు రగిల్చేదానికి, జిల్లాకి విద్వేషాలు రెచ్చగొట్టేదానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పగటి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఈ డ్రామా అధికార పార్టీ నేతల మధ్య గొడవలు ముదిరి పాకాన పడుతుండటంతో అధికారులు సైతం విధులు నిర్వర్తించేందుకు జంకుతున్నారు.